ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. మన ఒక్క ఛాన్స్ షోలో ఆడిషన్స్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు గోదావరిలో మజాకా టీం. లెట్స్ వెల్కమ్ దెం. హాయ్ హలో వెల్కమ్ టు ఒక్క ఛాన్స్ మిడిల్ క్లాస్ కామెడీ షోలో నేను యాంకర్ నండి. వాళ్ళకన్నా నేనే అందంగా ఉంటానండి. అందమే అతివై వస్తే తానులే. కాకపోతే ఎవరికీ చెప్పను. కాకపోతే ఏంటంటే ఈ రోజు మన షోలో బల్బుని కనిపెట్టింది ఎడిషన్, ఈ రోజు మన షోలో ఆడిషన్. ఈ ఆడిషన్ కి చాలా మంది కళాకారులు వచ్చారు. చూద్దాం ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో. డైరెక్టర్ గారు అందరూ వచ్చేసారు, రండి. వచ్చేస్తాను మామూలు ఉండదు. మరి అందరూ ఆటగాళ్ళు అయిపోవాలి, మనం వచ్చామంటని. ఎలా ఉంది? ఏలేకుంటా ఎవరు లేరు, కాపాడతలేదేట. ఏడు జనాలేరే. మీరు ఆటగాడు అయ్యండి. ఇప్పుడు వస్తా, ఎక్కడ వస్తారో ఇదే పిలుస్తాను, ఆగండి. ఫస్ట్ ఎవరు రండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఏంటి పేరేటమ్మా? పప్పు సారండి. పప్పు సారా? అవునండి. ఇదేంటిది? ఇది ఎక్కడ కూడా పప్పు చారు. ఉప్పు చేపేం లేదేంటి? పప్పు చారట. చిన్నప్పుడు మా అమ్మ పప్పు సారు కాస్తంటే దాకలో పడిపోయానండి. అప్పటి నుంచి నా పేరు పప్పు సారు అంటారండి. అబ్బా లేవుంది, అప్పుడే ఆటగాళ్ళ తయారైపోయాయి అనమాట. అమ్మ బాబు దానికి ఏమొచ్చు? పాట పాడతానండి. కళ్ళు లేని వాళ్ళు పాడతారు కదండి, అలా పాడతాను. అబ్బా చెయ్యి. వాన 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 నీలాకాశంలోన చిందేసి ఆడనా. నా పిల్లరా అదే. కొలు లేనిగా చేస్తానన్నది. వీళ్ళు కౌలు ఇచ్చేసుకుంటారు. తెట్టిది బాగానే ఉంది. ఇది చాలా బాగా చేసావు. అమ్మ బాబాయ్, అమ్మ రియలిస్టిక్గా ఉందిరా బాబు. రెండు కళ్ళు నేను చూడలేపాను, నువ్వు చూడటం కాదు. నేను చూడలేపాను రా బాబా. అమ్మ చాలా బాగుంది. నీ ఫోన్ చేస్తాను, వెళ్ళిపోరా బాబు నువ్వు. అమ్మ బాబు వెళ్ళిపో. కాపాడుకోరా, నువ్వు ఎక్కడ కాపాడకు, నువ్వు వెళ్ళిపో. నెక్స్ట్ ఎవరు రండి. రావాలమ్మా. నమస్కారం అమ్మా. నీ పేరేటమ్మా? ఏటి ఎంత పెద్ద డైరెక్టర్ నట్టుకుని యాన్ని అడుగుతుంది ఏంటి? ఎవరు పెట్టారమ్మా బాబు నీకు పేరు? బి ఎట్టుకోవాల్సింది బి. సరేలే, నీకు ఏటొచ్చి చెయ్యి. నాకు డాన్స్ వచ్చండి. ఏంటి నువ్వు డ్యాన్స్ చేసేస్తావా? అమ్మ బాబోయ్, అమ్మ బాబు నువ్వు గట్టి కట్టుకోండి. నువ్వు గట్టి కట్టుకో. అటు వేయ బాబా. అమ్మా పాట పాడినమ్మా నీకు. తిల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా పోరి దెబ్బ పాప ఆపు. అదిరిపోతుంది బాబోయ్. పాప ఆపు. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా స్టోరీ దెబ్బకు మళ్ళీ. అజ్జి బాబా, ఇంకో చేపు చేస్తే మొత్తం ఎన్ని పడిపోయేది బాబు. రే ఆ తాళట్టు మావాడు తాళట్టుండే. అమ్మ బాబు మామూలు లేదు. అమ్మ తల్లి, నీకు నీ డ్యాన్స్ కూడా అన్నమ్మ తల్లి. అమ్మ నేను ఫోన్ చేస్తానమ్మ నీకు. వెళ్ళి ఇంకొక క్షణం చేసామంటే ఇంక మేము కాపాడమేమో అక్కడ. మామూలు లేదు. అమ్మ బాబు ఇలాంటి వాళ్ళని తీసుకొస్తా. నువ్వు ఇలాంటి వాళ్ళని తీసుకొస్తా మాకు ఇక్కడ. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పు. నా పేరు నీకెందుకు ఎలా కాపాడుతాండ్రా నీకు? ఏటి ఎవరు పడతాడు? నీ కట్టు ఇదేటిది. నా పేరే నీకెందుకు. దట్ ఐ థింక్ వాట్
అదెవరో వచ్చి సైకిల్ అంటది, నువ్వేమో ఇది అంటావు. ఈ పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి రా బాబు? రే ఎవరు పెట్టారా మీకు? నాకేం అర్థం అవుతలేదురా బాబు మీరంతా కూడానా. సరే నీకేమొచ్చా చెయ్యి. సార్ నేను నవరసాలు చేస్తాను సార్. అబ్బా ఇదేదో బాగానే ఉంది, రసాలు చేస్తావా? ఊరే పొద్దు నుంచి ఆడిషన్ చేసి నీరసంగా ఉందో బత్త రసం చేయరే. నాకు కూడా రసం తీయమనండి, నాకు కూడా రసం తీయమనండి. నేను పళ్ళ రసాలు తీసే రసాలు కాదు సార్, నటనలో రసాలు తీస్తాను. ఎందులో రసాలు చేస్తావు అమ్మా? నటనలో. తీయతే కోపంగా ఒక డైలాగ్ చెప్తాను, చూసుకోండి. చెప్పు మరి. శంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఎందుకు కోత? ఎందుకు కోత? ఇదే డైలాగు ఏడుతూ చెప్తే ఎలా ఉంటుందో చూస్తారా? పేరు శంకర్ రెడ్డి, మొక్కని ఎందుకు మీకు అప్పుడే చచ్చిపోయావా బాబా, అప్పుడే చచ్చిపోయావా బాబా. సార్ ఇది డైలాగ్ సార్. చచ్చిపోయారు అనుకున్నాను రా బాబు. ఫోన్ వచ్చిందేమో ఇంటికాడ నుంచి ఎడుతున్నామో అనుకున్నాను. రే ఇదే డైలాగ్ ని కొంచెం రొమాంటిక్ గా చెప్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది ఆటగాడు పంతానం అంటే ఇప్పుడు చెయ్యరా బాబు, అదే కావాలి నాకు. ఇది ఆటగాడు పంతానం అంటే ఇప్పుడు చెయ్యరా బాబు, అదే కావాలి నాకు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే ఏం చేస్తా? ఇలా రా నా పిల్లది చేశానండి డైరెక్టర్ గారండి. బాగా చేసావురా, చాలా బాగుందిరా, బాగోలేదు, పిచ్చెక్కిచ్చేసావు. ఏం చేస్తాను, నీకు ఫోన్ చేస్తాను రజాలరా. బాగా చేసావు. ఎప్పుడు చేస్తారండి? రేపు చేస్తాను. సార్ డైరెక్టర్ గారు నేను అలాంటి వాడిని కాదండి. ఒకవేళ నేను ఒప్పుకున్నా మా ఆవిడ ఒప్పుకోదండి. సార్ డైరెక్టర్ గారు నేను అలాంటి వాడిని కాదండి. ఒకవేళ నేను ఒప్పుకున్నా మా ఆవిడ ఒప్పుకోదండి. నేను రేపు చేస్తాను నిన్ను కాదురా ఊరే. నేను రేపు చేస్తాను, రేపు ఫోన్ కాల్ చేస్తాను రా బాబు. నిన్న ఎవరు చేస్తారు? దీన్ని పెట్టుకుంటే ఎవరు నువ్వు? ఓ అలా అన్నారా? నన్ను క్షమించండి డైరెక్టర్ గారండి, నేను తప్పుగా అర్థం చేసుకున్నా. ఇది ఉండగా నేను నీకే తిన బాబు. వారు వెళ్ళరా బాబు, ఫోన్ చేస్తాను కానీ నీకు బాబు. కేకే బాబు రే, ఏం చేస్తారు? మీరు నాన్న ఏం చేయలేరు, ఆయన ఏం చేస్తారు? మీరు నాన్న ఏం చేయలేరు, ఆయన ఏం చేస్తారు? మరి అది తెలుసుకోవాలండి. నమస్తే సార్. అమ్మా నమస్తేనమ్మా. నీ పేరేటమ్మా? నా పేరు వద్దులే సార్. పేరు వద్దులే? వద్దులే సార్, చెప్తే మీకు కోపం వస్తుంది. నాకు కోపం ఏంటమ్మా? పేరులో కోపమే లేదు, చెప్పమ్మా. చెప్పు. కోపడరు కదా? నిజం కోపనమ్మా. అస్సలు కోపడరు కదా? అస్సలు లేదమ్మా. చెప్పు తెగిపోద్ది. చెప్పు తెగిపోద్ది. ఏంటది? అదే నా పేరండి, అదే నా పేరు. ఏ పేర్లు అందరూ ఏంటి నా మీద దుబ్బు తీరగా పెట్టుకుని వస్తున్నారు ఏంటిది? ఇదేంటిది? చెప్తే అయిపోద్దా? చెప్పేది అయిపోద్దండి. ఇంతవరకు ఏమనలేదు ఆ మాట. ఏ పని తీరే నన్ను ఏం అడలేదు. ఇది నా పేరే చెప్పు తెగిపోద్దండి. ఏసే ఏటి ఇలాంటి వాళ్ళు కాకత్త పెట్టి నాకేం తెలుసు? చెప్పు తెగిపోద్దంట. అమ్మ బాబాయ్ సర్లే కానీ నీకేం వచ్చి చెయ్యమ్మా. మీరు ఏదైనా ఒక లైన్ ఇస్తే చేసి చూపిస్తాను సార్. లైన్ కావాలా? లైన్ అంటే నేనే ఎవరికే లైన్ లేదు, ఇప్పుడు నీకు లైన్ ఏమి ఇచ్చామో నేను. నేనే ఎవరికే లైన్ లేదు, ఇప్పుడు నీకు లైన్ ఏమి ఇచ్చామో నేను. ఇచ్చినా పర్వాలేదండి. సరే అమ్మా, మనంతా ఆటగాడు రేపు కాబట్టి మనకు ఆట కావాలి. నీకు పెళ్ళి అయ్యి 5 సంవత్సరాలు అవుతుందమ్మా. 5 సంవత్సరాల్లో నువ్వు ఇప్పుడు తల్లి అయ్యవు. ఈ శుభార్త మీ ఆయన గారితో పంచుకోవాలి. నువ్వు ఎలా పంచుకుంటావు మరి ఒకసారి చూపెట్టి. చేసాము మామూలు చూపించే, ఏది పడతా చూపించే, ఏం పర్వాలేదు, ఏ గొడవలేదు. నువ్వు వెళ్ళగలవే, నువ్వు వెళ్ళగలి ఏం చూపెడతావు? చూడండి, చూపెట్టు. చూపెట్టావు అంతే ఏంటి? ఏవండి కంగ్రాచులేషన్స్. అదే
నేను నెల తప్పానండి. నువ్వు తిరిగో ఏం జరగలేదు ఇక్కడ. నేను నెల తప్పానండి. అబ్బా మేము ఎర్రలో సంవత్సరం తప్పాం మేము కానీ మేము అర్థం చెప్పుకున్నాం ఏంటి. నెల తప్పడం అంటే నెలమో వారో తప్పడం కాదండి. మీరు తండ్రి కాబోతున్నారు. ఏంటిది మా ఆవిడ తెలిస్తే చంపేస్తుంది అని అట్టుకొని ఏంటిది నువ్వు ఇలా నాకు ఒక్క అనుకోలేదురా నాకు గొడ్డ. ఇదేంటి ఓరి బాబోయ్ నిజం చెప్పమ్మా తల్లి. మీరు చెప్పింది చేస్తున్నానండి. మీరు ఇంకోలా అనుకోకండి. అదే అమ్మని ఏం నేను ఇంకా పాత కొట్ట కూడా మామూలు లేదా. అమ్మని ఏం నేను ఇంకా పాత కొట్ట కూడా మామూలు లేదా. అమ్మా తల్లి నీకు నమస్కారం. నీ పేరుకో నమస్కారం అమ్మ తల్లి. సర్లే ఊరుకోండి. ఎలా చేశానో చెప్పండి. అమ్మ బాగా చేస్తావు, చాలా బాగా చేస్తావు. నీ ఫోన్ చేస్తానమ్మా వెళ్ళిపోమ్మా. ఎప్పుడు చేస్తారు? అమ్మ రేపు చేస్తానమ్మా. రేపు కన్ఫర్మ్ గా ఫోన్ చేయాలి. చేస్తానమ్మ తల్లి వెళ్ళిపోమ్మా. క్యారెక్టర్ చేయాలండి. అయ్యి బాబా చేస్తాను వెళ్ళిపోమ్మా. అయ్యి బాబా వెళ్ళిపోమ్మా. లేకపోతే మళ్ళీ వచ్చేస్తా. అమ్మ తల్లి నీ బతుకుంటే బజ్జీలు అమ్ముకుంటాను కానీ నీ ఆడిసిన చేసిన ఏం బతకాను అమ్మ తల్లి. ఉంటానమ్మా అమ్మ తల్లి. అమ్మో నా వల్ల అమ్మదమ్మో అమ్మ బాబోయ్ చంపేస్తున్నారు అడుగుని. అందరు బాగా చేశారని నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఈ యాంకర్ అయితే మరి దారుణంగా ఉంది. మహేష్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? గోదావరిలో మజాక ఆటగాళ్ళు అయిపోయారండి. అంతే అందరూ ఆటగాళ్ళు అయిపోయారు. ఆటగాళ్ళు వేసిన క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది నాకు. అలాగే రాజు గారు కానీ చాలా న్యాచురల్గా ఉందండి మీ స్క్రిప్ట్. చాలా బాగా నవ్వుకున్నాను. ఇలాంటి స్కిట్లు మీ నుంచి మరెన్నో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒక్క ఛాన్స్ మిడిల్ క్లాస్ కామెడీ షోలో మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఈవెన్ ఒక్క ఛాన్స్ షో ఒక స్టెప్ వెళ్తుందంటే మీ సహాయం కూడా ఉందని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఎనీవే అండి ఇలాంటి స్క్రిప్ట్లు మరెన్నో రావాలి మీ నుంచి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. ఆల్ ది బెస్ట్ అందరికీ.